Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. ఈ రోజు మనం చూసే మోరల్ స్టోరీ పాము నీతి కథ. దయ బలహీనత కాదు. ఒక ప్రశాంతమైన గ్రామం పక్కన ఉన్న లోతైన అరణ్యంలో ఒక సన్నని దారి పక్కన ఒక పాము నివసించేది. ఆ పాము పేరు శేషు. శేషు ఆ దారి నుండి వెళ్లేవాళ్లు ఎవరైనా సరే వాళ్లని కాటువేసేది. శేషు అలా అందర్నీ కాటువేయడం వల్ల ప్రజలు భయపడి ఆ దారి నుండి రాకపోకలు ఆపేశారు. రోజులు గడిచాయి. ఆ దారి నుండి ఎవ్వరూ రాకపోవడంతో శేషుకు ఒంటరితనం వచ్చేసింది. అప్పుడు శేషుకు ఏం చెయ్యాలో తెలియక చింతిస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. అప్పుడు శేషు దేవతను చూసి అంటాడు, నేనేం చేశాను, ఎవరు ఈ దారి నుండి రావట్లేదు అని అడుగుతాడు. నువ్వు ఏ కారణం లేకుండా జనాలని గాయపరిచావు, అందుకే వారు ఈ దారి నుండి రావట్లేదు అని అంటుంది దేవత. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నా వల్ల అందరూ బాధపడ్డారు, అందుకే నేను ఒంటరివాణ్ణి అయ్యాను అని బాధపడుతుంది. శేషు సిగ్గుతో తల వంచి ఇకపై నేను ఎవరికీ హాని చెయ్యను అని దేవతకి ప్రామిస్ చేస్తాడు. కాలం గడిచింది. అరణ్యం మళ్లీ ప్రశాంతమైంది. ఒకరోజు కొందరు పిల్లలు అడవిలోకి వచ్చాడు. అందులో ఒక బాలుడు చూసుకోకుండా శేషును తొక్కేస్తాడు. ఆ బాలుడు భయంతో వెనకకి వెళ్లాడు. కాని శేషు చేసిన ప్రామిస్ గుర్తుపెట్టుకుని ఆ బాలుడిని ఏమనలేదు. ఆ బాలుడు గ్రామానికి పరుగెత్తి ఇప్పుడా పాము ఎవర్నీ కాటువేయదు అని చెప్పాడు. మెల్లిగా ప్రజలు మళ్లీ ఆ దారిన నడవడం ప్రారంభించారు. భయం తొలగిపోయింది. కాని కొంతమంది అల్లరి పిల్లలు శేషుని ఆటపట్టించడం, రాళ్లతో కొట్టడం లాంటివి చేశారు. శేషు వాళ్లని ఏమనలేదు. వాళ్లు ఎన్ని చేసినా ఎవర్ని ఏమనకుండా బాధలు భరించింది. దుఃఖంతో శేషు మళ్లీ ప్రార్థించింది, నేను ఎవరికీ హాని చేయలేదు, అయినా ఎందుకు నన్ను గాయపరుస్తున్నారు? అప్పుడు దేవత ఇలా అంటుంది, నేను నిన్ను ఎవరికీ హాని చేయవద్దు అన్నాను, కాని నిన్ను బుసకొట్టద్దు అనలేదు. దయ చూపడం అంటే బలహీనతతో ఉండడం కాదు. దయతో ఉండాలి, కాని అదే సమయంలో ఆత్మరక్షణతో ఉండాలి. ఆ రోజు నుండి శేషు మళ్లీ తన స్వభావంలో జీవించింది, దయతో కాని ఆత్మరక్షణతో. గ్రామస్థలు శేషును గౌరవించడం నేర్చుకున్నారు. అరణ్యం మళ్లీ సమతుల్యంగా మారింది. అలా అరణ్యం తిరిగి ప్రశాంతమైంది. శేషు తన స్వభావానికి న్యాయం చేస్తూ జీవించింది. ఈ కథలోని నీతి, దయ అంటే బలహీనత కాదు, మన స్వభావాన్ని కాపాడుకోవాలి, కానీ కారణం లేకుండా ఎవరినీ గాయపరచవద్దు. Hi friends! Don't forget to like, share, and subscribe to Moracles, Tiny Morals, Mighty Miracles! Thank you for watching! We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon! Bye-bye!